Hello dear viewers, I am Dr. Shravya, Consultant Fertility Specialist at 49 Hospital, Secunderabad branch. So ఇవాళ మనం మగవాళ్ళ వీర్యకణాల్లో కదలికలు తక్కువగా ఉంటే అసలు ఈ కండిషన్ ఏంటి, దీనికి ఎందుకు కారణాలు ఏంటి అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సో నార్మల్గా మగవాళ్ళకి మనం ఫర్టిలిటీ సంతానలేమి సమస్య ఉంది అనుకుంటే ఒక కపుల్కి మగవాళ్ళ విషయంలో టెస్ట్ చేసే ప్రథమమైన టెస్ట్ సెమెన్ అనాలిసిస్ అంటే వీర్యకణాల టెస్ట్. సో ఈ వీర్యకణాల టెస్ట్లో మనం చూసేది మెయిన్గా ఏంటి అంటే 3 భాగాలు చూస్తాం. ఒకటి వీర్యకణాల కౌంట్ ఎలా ఉంది, కదలికలు ఎలా ఉన్నాయి, అండ్ మూడోది వాటికి నార్మల్ మార్ఫాలజీ అంటే అది వీర్యకణాల యొక్క షేపు ఎలా ఉంది అనేది చూస్తాం. సో ఈ భాగంలో మనం చూసేది వీర్యకణాల కదలికలు అనేది చాలా ముఖ్యం. ఒకవేళ కదలికలు తక్కువ ఉంటే దాన్ని మనం యాస్టినోజూస్పర్మియా అంటాం. అంటే ఈ పర్టికులర్ పర్సన్ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో వీర్యకణాల కదలికలు తక్కువగా ఉన్నాయని. సో ఎంత శాతం కన్నా తక్కువ ఉంటే యాస్టినోజూస్పర్మియా అని రిపోర్ట్ ఇస్తారు అంటే 32% అనేది ప్రోగ్రెసివ్ మోటిలిటీ. అంటే 30% కన్నా తక్కువ ఉంటే ఫాస్ట్గా మూవింగ్ స్పామ్స్ అది అలా ఇస్తారు. లేదా టోటల్ మోటిలిటీ అంటే వీర్యకణాల ఓవరాల్ మోటిలిటీ ఫాస్ట్ మూవింగ్, స్లో మూవింగ్ అన్నీ కలిపి 40% కన్నా తక్కువగా ఉంటే అది యాస్టినోజూస్పర్మియా లేదా వీర్యకణాల కదలికలు తక్కువగా ఉన్నట్టు పరిగణిస్తాం. సో అసలు ఈ యాస్టినోజూస్పర్మియాకి కారణాలు ఏంటి? నార్మల్గా యూజువల్లీ ఏంటి, కదలికలు అనేది మనకి ఈ వీర్యకణాలు కింద గర్భసంచి కింద భాగంలో డిపాజిట్ అయిన స్పర్మ్ ట్రావెల్ చేసి గర్భసంచి మొత్తం అంటే యూట్రస్ మొత్తం ట్రావెల్ చేసి ట్యూబ్స్ ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఎగ్ని ఫర్టిలైజ్ చేయగలగాలి. సో ఈ కదలికలు అనేది స్పర్మ్ యొక్క ఫర్టిలైజింగ్ కెపాసిటీకి చాలా ముఖ్యం. సో ఎవరికైతే కదలికలు బాగా తక్కువగా ఉంటాయో వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ నిలిచే అవకాశాలు కూడా తగ్గుతాయి. అండ్ ఈ యాస్టినోజూస్పర్మియాకి కారణాలు ఏంటి? కారణాలు తీసుకుంటే మనం ఫస్ట్ కారణం ఒకటి ఇన్ఫెక్షన్స్. అంటే వీర్యకణాలు అంటే సెమెన్ శాంపుల్లో ఏమైనా మనకి పస్ సెల్స్ అలా ఐడెంటిఫై అయితే మనం ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేయొచ్చు. సో ఇన్ఫెక్షన్స్ అనేది యూరిన్ ట్రాక్ట్లో ఉండొచ్చు లేదా టెస్టిక్యులర్ ట్రాక్ట్ అంటే లోవర్ జెనిటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటే అప్పుడు వీర్యకణాల కదలికలు అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఇన్ఫెక్షన్స్ని మనం టెస్ట్ చేయడానికి చూసే 2 టెస్ట్లు సెమెన్ కల్చర్ అండ్ యూరిన్ కల్చర్. సో ఈ కల్చర్ టెస్ట్ ద్వారా ఏ ఇన్ఫెక్షన్ ఉందో ఐడెంటిఫై చేసి దానికి తగిన యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకొని ఇన్ఫెక్షన్ తగ్గితే కదలికలు ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రెండవ కామన్ రీజన్ కదలికలు తగ్గటానికి ఏంటి అంటే వారికోసీల్. వారికోసీల్ అంటే కింద టెస్టిస్ బీజాల దగ్గర రక్తనాళాలు ఉంటాయి, అవి ఉబ్బితే వారికోసీల్ అంటాం. సో ఈ వారికోసీల్ వల్ల టెస్టిస్ భాగంలో టెంపరేచర్ అనేది 2 degrees పెరుగుద్ది. సో ఈ 2 degrees టెంపరేచర్ రైజ్తో మనకి వీర్యకణాల కదలికలు అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఎవరికైతే యాస్టినోజూస్పర్మియా ఉంటుందో వారికోసీల్ అనేది ఖచ్చితంగా రూల్ అవుట్ చేసుకోవాలి. ఒకవేళ వారికోసీల్ ఉంటే అది ఏ గ్రేడ్లో ఉందో చూసి, అన్ని గ్రేడ్ వారికోసీల్కి సర్జరీ అనేది అవసరం ఉండదు. వారికోసీల్ కండిషన్ ఉన్న వాళ్ళందరికీ మనం సర్జరీ అడ్వైస్ చేయము. ఎవరికైతే గ్రేడ్ 3 వారికోసీల్ అండ్ అబవ్ ఉంటుందో వాళ్ళకి ఆపరేషన్ అడ్వైస్ చేస్తాం. సో వారికోసీల్ ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. మూడవ కామన్ కండిషన్ ఏంటి అంటే జెనెటిక్. అంటే టెస్ట్లన్నీ నార్మల్గానే ఉంటాయి బట్ వాళ్ళ వీర్యకణాల కదలికలు తక్కువగా ఉంటాయి. సో జన్యుపరంగా సమ్ లోపాల వల్ల వీర్యకణాల కదలికలు అనేది బాగా తక్కువగా ఉంటాయి. స్పెసిఫికల్గా ఎవరికైతే 10%, 5%, 2% మోటిలిటీ చూస్తుంటామో వాళ్ళకి జెనెటిక్ కారణాలు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ఇవే కాకుండా మనం జనరల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరికైతే ఒబేసిటీ ఉబ్బకాయం ఎక్కువగా ఉందో లేదా ఎవరైతే ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ అంటే కొంతమంది డ్రైవింగ్ ఆక్యుపేషన్లో ఉంటారు, ఎవరికైతే హీట్ ఎక్స్పోజర్ ఆర్ ఇండస్ట్రీస్లో పనిచేస్తుంటారు, హీట్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ కదలికలు వీర్యకణాల కదలికలు తగ్గే అవకాశాలు ఉంటాయి. సో మనం వీర్యకణాల కదలికలు తక్కువగా ఉంటే మనం దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది అందరి మైండ్లో ఉండే సందేహం. సో మన చేతిలో ఉన్నది ఏంటి అంటే హెల్దీ డైట్ అండ్ గుడ్ వాటర్ ఇంటేక్. అంటే మనం డైట్ పరంగా న్యూట్రిషియస్ డైట్, ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవాలి, ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్, అండ్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి. సో మనం వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే సెల్స్ అన్నీ హీల్ అయ్యి సెల్ ఫంక్షనింగ్ అనేది బెటర్ ఉంటుంది. సో వీర్యకణాల కదలికలు కూడా బెటర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అవే కాకుండా మగవాళ్ళకి మనం స్పెసిఫిక్గా చెప్పేది టైట్ ఫిట్టింగ్ అండర్వేర్స్ అవాయిడ్ చేయమంటాం. ఎవరికైతే హై హీట్ ఎక్స్పోజర్ ఉందో వాళ్ళు టైట్ ఫిట్టింగ్ జీన్స్ అలాంటివి కూడా అవాయిడ్ చేసి లూజ్ ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకుంటే బెటర్ అంటాం, స్పెషల్లీ డ్రైవింగ్ ఆక్యుపేషన్ అలా ఉన్న వాళ్ళకి.
అండ్ డెఫినెట్లీ వెరీ హాట్ వాటర్తో షవర్స్ కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. సో ఇవి మనం కండిషన్స్. ఇవి కాకుండా మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా? వీర్య కణాల కదలికలు ఇంప్రూవ్ చేయను కామన్గా ఇచ్చే మెడిసిన్స్ ఏంటి అంటే 2 రకాలు. ఒకటి యాంటీ ఆక్సిడెంట్స్, అంటే మన బాడీలో మనకి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అని కొన్ని కణాలు ప్రొడ్యూస్ అవుతాయి. దానివల్ల వీర్య కణాల కదలికల్లో DNA డ్యామేజ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ DNA డ్యామేజ్ అండ్ కదలికలు ఇంప్రూవ్ చేయడానికి మనం వాడేది యాంటీ ఆక్సిడెంట్స్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ E, విటమిన్ C అని రకరకాలు మనం తీసుకునే ఫ్రూట్స్లో ఉండొచ్చు అండ్ సప్లిమెంట్స్లో కూడా ఉండొచ్చు. సో ఇవి మల్టిపుల్ కాంబినేషన్స్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ మల్టిపుల్ బ్రాండ్స్లో ఉన్నాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ కన్జంప్షన్ వల్ల మనకి డెఫినెట్లీ కదలికలు ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా ఇంకొక టాబ్లెట్స్ ఏంటి అంటే మనం యాంటీబయాటిక్స్ అడ్వైజ్ చేస్తాం. ఎవరికైతే ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేస్తున్నామో వాళ్ళకి యాంటీబయాటిక్స్ ఇచ్చి వీర్య కణాలు సెమెన్ శాంపుల్లో ఇన్ఫెక్షన్ తగ్గిస్తే డెఫినెట్లీ వాళ్ళకి ఈ వీర్య కణాల కదలికలు ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ వీడియో ద్వారా మీరు యాస్నోజూస్పర్మియా, ఎవరికైతే వీర్య కణాలు తక్కువ కదలికలు ఉంటాయో కారణాలు, దానికి తగ్గ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకున్నారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.